చైనాలోని బీజింగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం మనం. సరే చూడొచ్చు రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చైనాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ బీజింగ్ రైల్వే స్టేషన్. సరే చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడ చాలా పెద్ద రైల్వే స్టేషన్. ప్రజెంట్ అయితే ఇప్పుడే టికెట్ స్కాన్ చేశారు, ఇప్పుడే లోపలికి వచ్చిన. సరే చూడొచ్చు లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రైల్వే స్టేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది. బీజింగ్ రైల్వే స్టేషన్. సరే చూడండి ఎట్లుందో, ఎంత హైఫైగా ఉందో రైల్వే స్టేషన్. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే స్లీపర్ బుక్ చేసుకున్నా మన బీజింగ్ నుంచి షాంఘాయ్కి. సో అరౌండ్ మనకు 8,000 పడింది. స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే మనం షాంఘాయ్ వెళ్ళిపోదాం. ఇది చూడండి రైల్వే స్టేషన్. మన ట్రైన్ టైం వచ్చేసి 9:21కి ఉంది. 9:21కి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం బీజింగ్ నుంచి షాంఘాయ్కి వెళ్తున్నాము. మనం ఏసీ స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నాం కదా, ఇది కూడా చాలా కంఫర్ట్గానే ఉంది. జర్నీ బాగుంది. ప్రజెంట్ అయితే మనము 9:30 అరౌండ్ ఆ టైంకి మనం షాంఘాయ్ చేరుకోబోతున్నాము. చూసుకోవచ్చు ఈ యొక్క ట్రైన్లో కూడా మనకు సేఫ్టీ అనేది చాలా బాగుంది, చాలా నీట్నెస్గా ఉంది. మీరు చూసుకోవచ్చు కోచ్లో స్టార్టింగ్ అండ్ మధ్యలో మిడిల్లో ఒక 4 కెమెరాస్ ఉన్నాయి. ఇన్ అయినా అవుట్ అయిపోయినా కూడా అంతా ఏదైనా రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సేఫ్టీ విషయం అయితే ట్రైన్లో బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నీట్గా కూడా ఉంది చాలా. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము షాంఘాయ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడే మనము షాంఘాయ్ రీచ్ అయిపోయాము. ఒకసారి చూడొచ్చు ఇదంతా రైల్వే స్టేషన్, షాంఘాయ్ రైల్వే స్టేషన్. మనం ఇప్పుడే షాంఘాయ్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే మనం హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనము రైలు దిగగానే ఇక్కడ మనకు మెట్రో అవైలబుల్ ఉంది. వెంటనే మనం మెట్రో కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు సిటీ లోపలికి. ఇక్కడ మెట్రో అయితే ఉంది అవైలబుల్. సార్ చూడండి రైల్వే స్టేషన్. ట్రైన్ కలర్ అయితే బాగుంది. మనం వచ్చిన ట్రైన్ అయితే ఇదే. చాలా రష్ ఉందంతా. మళ్ళీ మెట్రో ఎక్కినాక మాట్లాడుకుందాం, ఓకే? ప్రజెంట్ అయితే మళ్ళీ మనం ఇక్కడ మెట్రో కార్డ్ని యూజ్ చేద్దాము. గేట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ మనం మెట్రో కార్డు పెట్టేసి ఇన్ అయిపోయాము. సో మెట్రో కార్డ్ అనేది మనకైతే చాలా ఉపయోగపడుతుంది. మెట్రో కార్డు చైనాకు వస్తే మెట్రో కార్డు అయితే వెంటనే తీసేసుకోండి. మెట్రో స్టేషన్లో లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది మనకు. ప్రజెంట్ అయితే మనం మెట్రోలో ఉన్నాము. ఇక్కడ చూడండి ట్రైన్స్, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో 1 2 3 4 5 6 7 8. ఇవంతా రైల్వే స్టేషన్ నుంచి పోతున్నవి విధంగా. సరే చూడొచ్చు మనమైతే మెట్రోలో కూర్చున్నామంటే ప్లేస్ అయితే లేదు, ఫుల్ జనం ఉన్నారు. పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు మెట్రోలో.
కూర్చుందామంటే సీటు కూడా లేదు. చూడొచ్చు ఎంతమంది పబ్లిక్. మనమైతే ఓ జీబ్రా లైన్ క్రాస్ అయితే కంపల్సరీ సిగ్నల్ పడ్డ తర్వాతనే క్రాస్ చేయాలి. మనకు సిగ్నల్ చూపిస్తాడు, గ్రీన్ సింబల్ చూపిస్తాడు 100%. అది పడ్డ తర్వాతనే మనం ఇక్కడ నుంచి మనం అవతలికి వెళ్ళాలి. అనవసరంగా తొందరపడి ఊరకడం కానీ లేదంటే చూసుకోకుండా సిగ్నల్ చూసుకోకుండా నడవకూడదు. చూసుకోవచ్చు మీరు ఇది చూడండి. అక్కడ మీరు పబ్లిక్ కూడా ఎట్లా వెయిట్ చేస్తున్నారో చూడొచ్చు. నేను బుక్ చేసిన కార్ అయితే ఇదే. ప్రజెంట్ అయితే క్యాబ్లో ఉన్నా. మనం హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ అనేది చూపిస్తాను, నేను బుక్ చేసింది ఎలా ఉందనేది. ప్రజెంట్ అయితే షాంఘై నుంచి మనం హోటల్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా దగ్గరలోనే ఉంది మన హోటల్ కూడా. చూడండి లొకేషన్ చూపిస్తా పోతూ పోతూ. చూడండి పబ్లిక్ ఎలా క్రాస్ అవుతున్నారో లైన్స్. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా గ్రీన్ సింబల్ పడ్డ తర్వాతనే అవతలకి వెళ్తారు. చూడండి. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా అని అడిగిండు, ఏ కంట్రీ అని. ఇండియా అని చెప్పిన. అందువేలో ఒకసారి చూడండి స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో, వీటి కట్టడాలు ఒకసారి చూడండి. ఇది బండ్ అంట, ఇదేందో రెసిడెన్స్. ఫ్రెండ్స్ మనమైతే షాంఘైలో ఫైనల్గా మన రూమ్ దగ్గరికి వచ్చాము. ఒకసారి మీకు రూమ్ చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఒకసారి చూడొచ్చు. ఇది మన వాష్రూమ్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టీవీ, ఇక్కడ మన బెడ్. చూడొచ్చు హోటల్ ఎలా ఉందో. ఇది మనం ఉండబోయే రూము. ఇదే మన షాంఘైలో రూము. ఒకసారి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ కర్టన్స్ తీస్తే మనం చాలా కింది ఫ్లోర్లోనే ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ ఇది. ఒకసారి చూడండి ఈ ఇంచోటి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుంది. సెకండ్ ఫ్లోరే మనం ఉండేది. చూడండి ఇక్కడ బాగుంది. ఇది మన రూము. నాకైతే బాగా నచ్చింది. ఇంచోటి ఇట్లా కర్టన్ ఓపెన్ చేసేసుకుంటే ఒకసారి చూడొచ్చు. లొకేషన్ మంచిగా కనపడుతుంది ఇంచోటి. ఇది మన రూమ్ అయితే మొత్తానికైతే ఫైనల్గా మన రూమ్ ఇది.